మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత. అటవీ ప్రాంతంలో ఆదివాసుల గుడిసెలు తొలగిస్తున్న అధికారులు. మంచిర్యాల జిల్లా దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో పోడు రైతుల గుడిసెలు, పంటలు ధ్వంసం చేస్తున్న అటవీ శాఖ అధికారులు. 3 జేసీబీలతో 80 ఎకరాల పంట ధ్వంసం చేసిన 300 మంది ఫారెస్ట్ సిబ్బంది, 16 మంది ఆదివాసీ మహిళలను అరెస్టు చేసిన పోలీసులు. మహిళలపై దాడులు చేస్తున్నారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగిన పోడు రైతులు నిన్న గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అధికారులపై దాడి చేసి వారి కళ్లలో కారం చల్లిన పోడు రైతులు. మీరు అట్లా మాట్లాడుతుంది ఇట్లా మాట్లాడుతుంది అర్థమవుతలేదు. నా ఇంట్లో నేను తప్పిస్తున్నాను కదా, మీకు ఎట్లా రైట్ ఉంది, మాకు అంత రైట్ ఉన్నది. మీడియా మిత్రులు వెంటనే మీడియాపై ఫారెస్ట్ అధికారుల వైఖరి, మీడియాపై ఫారెస్ట్ అధికారుల వైఖరి, మీడియాపై ఫారెస్ట్ అధికారుల వైఖరి, డిఎఫ్ఓ వెంటనే, డిఎఫ్ఓ వెంటనే. ప్రయత్నం చేస్తాను ఈ ఆకులుగా తీసుకెళ్ళి కూర్చుంటారు. సరే, కొన్ని వచ్చినాయి, నేను మీకు పంపిస్తాను. చూడండి. రైట్, ఓకే. మనల్ని తీసుకుని బ్రిడ్జ్ దగ్గర అడ్డుకున్నారు. లోపల ఏం చేస్తున్నారు అనేది తెలియదు. ఓకే, కూర్చున్నా వాళ్ళే వస్తారు. ఎవరు వస్తారు? మమ్మల్ని అడ్డుకోవడానికి మీరెవరా? అధికారులు ఎవరికి అధికారులు? ఫారెస్ట్ అధికారులు. మేము ఫారెస్ట్ లో పోతలేము. మేము ఫారెస్ట్ లో పోతలేమంటున్నా. ఫారెస్ట్ లో పోతలేము అంటే మీరు ఫారెస్ట్ లో దౌర్జన్యంగా స్నానాలు చేస్తా ఉంటే మీరు దాడులు చేస్తాను. బాగుండదు, గొడవలు బాగా దారి తీసినట్టు అవుతుంది. మీరు ఎందుకు నెట్టుతున్నారు? మీరు ఎందుకు నెట్టుతున్నారు? ఆదివాసులను మభ్య పెట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అమ్మాయి అడవిని కాపాడాలి మేము ఇప్పుడు మమ్మల్ని ఓనియకపోతే వదరం బాగుండదు. మీరు విలేకరులను అడ్డుకున్నారు. విలేకరులను అడ్డుకొని మా వాళ్ళని ఏం చేస్తున్నారు అక్కడ? మరి ఎవరిని ఏం చేయకపోతే మమ్మల్ని ఎందుకు పోనీయట్లేదు మీరు? మేడం, ఒకటి మీ పై అధికారి ఫోన్ చేస్తే మీరు వచ్చారు. మా జాతికి అన్యాయం జరుగుతుందంటే మేము అక్కడికి వచ్చినాం. కానీ మేము కొట్లాడాలి చేయడానికి రాలేదు. అందరూ మాట్లాడకూడదు. మీ ఇన్ఛార్జ్ ఎవరు? ఇన్ఛార్జ్ బాధ్యతలు మాట్లాడతా పక్కన జరగండి అని చెప్పి లేడీ గారు కూడా మీరు లేడీస్ చేయొస్తారని అంటారు. మేము